హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక తమ్ముడు కామెంట్ చేశాడు, అంటే చాయిస్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి అని జాబ్ ప్రిఫరెన్స్ గురించి. సో మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఈ విషయం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జాబ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఊర్లోనైనా లేకపోతే ఫ్రెండ్స్ ద్వారైనా తెలుస్తుంది ఫోర్స్లో ఉన్న వాళ్ళు ఎలా ఆప్షన్ ఇస్తే ఏ ఆప్షన్ ఇస్తే మంచిది అట్లా అని. కాకపోతే స్టార్టింగ్లో ఎవరికి తెలీదు అంటే ఏ ఆప్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. మనకేంటంటే సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, బీఆర్ఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫోర్సెస్ అన్నింటిలో కూడా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు సిఎస్ఎఫ్ కొంతమంది రావాలనుకుంటారు, ఎస్ఎస్బి కొంతమంది రావాలనుకుంటారు, ఐటీబీపీ కావాలనుకుంటారు, కొంతమంది అస్సాం రైఫిల్స్ కావాలనుకుంటారు, కొంతమంది బీఎస్ఎఫ్ కావాలంటారు అబ్బాయిలు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇష్టము. సో నేను చెప్పాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో, సిఎస్ఎఫ్ అనేది మనకి ఊరికి దగ్గరగా ఉండొచ్చు, జాబ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, మనకి సిటీలో ఉంటాము, ఆ విధంగా బాగుంటుంది. బట్ శాలరీ కొంచెం తక్కువ వస్తుంది, నెక్స్ట్ చుట్టూ తక్కువ ఉంటుంది, లీవ్స్ అనేవి తక్కువ ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను నేను సిఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్లో. ఎస్ఎస్బి అంటే చుట్టూ అంతా మామూలుగా మిగతా వాటిలాగే 60 days ఈఎల్ ఉంటాయి, 15 days సిఎల్ ఉంటాయి. నెక్స్ట్ శాలరీ కూడా బాగుంటుంది. అంటే మిగతా అన్ని ఫోర్సులతో కంపేర్ చేసుకుంటే సిఎస్ఎఫ్ శాలరీ సిటీలో ఉంటే మాత్రమే తక్కువ. అదే మీరు బార్డర్లో ఏరియాలో ఎక్కడైనా డ్యూటీ చేస్తే ఆ ఎలవెన్స్ కూడా మీకు వచ్చేస్తుంది. సిఎస్ఎఫ్లో శాలరీ తక్కువ నేను చెప్పట్లేదు, బట్ మీరు ఒకవేళ సిటీలో ఉంటాము, మా ఊరికి దగ్గరగా ఉంటామంటే సిటీ ఎలవెన్స్ వస్తే మాత్రం తక్కువ అవుతుంది శాలరీ. అదే మీరు బార్డర్లో ఎక్కడైనా బీహార్, రాజస్థాన్ లేకపోతే ఇంకా ఛత్తీస్గఢ్ అటువంటి ఏరియాలో చేస్తే అక్కడ ఎలవెన్స్ అనేది వస్తుంది. సో ఏదైనా ఒకటే ఫోర్స్లో. కాకపోతే చాయిస్ ఆప్షన్ ఎలా ఇవ్వడం అంటే, మీకు నచ్చిన ఫోర్స్ని మీరు ఎంచుకోండి. ఫస్ట్ మీరు ఏ ఫోర్స్ కావాలనుకుంటే ఆ ఫోర్స్ ఎంచుకోండి. మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది విషయం పక్కన పెడితే, మీకు ఏ ఫోర్స్ కావాలనుకుంటున్నారో ఆ ఫోర్స్ని ఎంచుకొని అది ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే మంచిదని నా ఆలోచన. సో కనుక్కోండి ఎవరికైనా. నేనైతే చెప్పడం అయితే నేను చెప్తున్నాను, ఫస్ట్ మీకు ఏది కావాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. మార్క్స్ గురించి అవసరం లేదు. మీకు 50 మార్క్స్ వచ్చాయి, అక్కడ నాకు సిఎస్ఎఫ్ రాదు కదా అంటే, సిఎస్ఎఫ్ రాకపోవచ్చు, బట్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం మంచిది కదా. సో మీకు ఏది కావాలనుకున్నది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసి అట్లా మీది నెక్స్ట్ దాని తర్వాత ఎస్ఎస్బి కావాలనుకుంటున్నారు, ఐటీబీపీ కావాలనుకుంటున్నారు. ఒకవేళ ఐటీబీపీ కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఐటీబీపీ ఇవ్వండి. నెక్స్ట్ అలా అలా ఇవ్వడం ఏంటంటే, మీకు సిఎస్ఎఫ్ రాకపోయినా నెక్స్ట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఆ విధంగా వస్తుంది. సో చాయిస్ అయితే కంపల్సరీగా అలా ఇవ్వడం మంచిది. ఎందుకంటే మీరు నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి కదని చెప్పేసి నేను అస్సాం రైఫిల్స్ ఇచ్చేస్తాం, లేకపోతే బీఎస్ఎఫ్ ఇచ్చేస్తాం, సిఆర్పిఎఫ్ ఇచ్చేయడం వల్ల మీరే నష్టపోతారు. వాడేమో ఆ మార్క్స్కి సిఆర్పిఎఫ్ అనుకుంటే సిఆర్పిఎఫ్ ఇచ్చేస్తారు, తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. ఇవన్నీ అందరూ అన్ని ఫోర్సుల్లో చేయలేరు. కొన్ని ఫోర్సుల్లో సుఖంగా ఉంటుంది, కొన్ని ఫోర్సుల్లో కష్టం అనేది ఉంటుంది. అన్ని ఫోర్సులు ఒకలా ఉండవు, ఉన్న మన బోర్డర్ ఏరియాస్ని బట్టి డ్యూటీస్ అనేవి ఉంటాయి కాబట్టి. సో మనం జాబ్కి వెళ్ళి అక్కడ కష్టం ఉండి మన ట్రైనింగ్ నుంచి వచ్చేసిన తర్వాత డబ్బులు కట్టేసి ఇవన్నీ మనకి చాలా ఇబ్బంది పడతాము. సో అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఇవ్వండి. మార్క్స్ గురించి పక్కన పెట్టేసి మీరు ఏది కావాలనుకుంటున్నారో ఇస్తే మీకే మంచిది అది. సో మేమైతే అట్లనే చేసాము. ఒకవేళ మీకు ఎవరైనా మీ ఊర్లో ఎవరైనా ఫోర్స్లో ఉన్నారో ఎవరికైనా కనుక్కోండి, మీరు ఏ ఫోర్స్ కావాలనుకుంటున్నారో. మార్క్స్ గురించి మాత్రం అవసరం లేదు, ఎందుకంటే మార్క్స్ ఎన్ని వచ్చి అనేది పక్కన పెడితే మీకు ఏది కావాలనుకున్నది ఫస్ట్ ఆప్షన్ ఇస్తే ఆ విధంగా మీకు ఆడివ్వడం అయితే జరుగుతుంది జాబు. సో నాకు తక్కువ వచ్చే మార్క్స్, నేను సిఎస్ఎఫ్ ఇస్తే నాకు రాదు కదా అంటే, సిఎస్ఎఫ్ రాకపోవచ్చు, దాని నెక్స్ట్ ఆప్షన్ మీరు ఇస్తారు కదా, మీకు కావాలనుకునేది అలా వరుసగా ఇస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు 6-7 ఫోర్సెస్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అలా వరుసగా ఇస్తే మీకు ఏదో ఒకటి వస్తుంది. ఇంకా రాకపోతే అంటే మనకు ఒకవేళ మెరిట్లో మీరు లేకపోతే ఇంకా రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. మెరిట్లో తెలిసిపోతుందండి అది. ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటే మీకు ఆప్షన్స్ ప్రకారం ఇచ్చుకోవడం, ఈ విధంగా ఇచ్చుకోవడం అయితే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నన్ను అడగండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.